జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ నగర్లో వస్తువులేమితో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కాలనీలో వస్తువులతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షం పడితే ఆ నీరంతా రోడ్లపై నిలిచి పాదాచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయని, దీంతో ప్రజలు వ్యాధులకు గురవుతున్నారని వాపోతున్నారు. ఈ విషయంలో అధికారులకు వినతులు ఇచ్చినా వారి నుంచి స్పందన కరవైందని వెల్లడిస్తున్నారు. ప్రతిసారి మేము మున్సిపాలిటీకి వెళ్తున్నాం, కంప్లైంట్ ఇస్తున్నాం, కానీ అసలు ఇక్కడ ఇది కొత్త ఏర్పడ్డ స్ట్రీటే, రీసెంట్ ఏర్పడ్డ స్ట్రీట్. ఇంకా ఫ్లాట్స్ కూడా పెట్టాలి. అసలు ఎటువంటి డెవలప్మెంట్ లేదు. లాస్ట్ 1 వీక్ పడ్డ వర్షాలకి అతి దారుణంగా అయితే అక్కడ లోయలా ఏర్పడింది. మిషన్ భగీరథన అయితే అసలు ఇటు వాటర్ రాలేవు. మాకు ఈవెన్ చెత్త వేయడానికి కూడా చెత్త బండి రావట్లేదు. వార్డులో చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్ ఫెసిలిటీ కరెక్ట్ లేదు. డ్రైనేజీ కట్టిల్లు, డ్రైనేజీ కరెక్ట్ లేదు. పిచ్చి మొక్కలు పెరగడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. జ్వరాలు ప్రాబ్లం అవుతుంది దోమల వల్ల. ఈ డ్రైనేజీ ప్రాబ్లం కూడా చాలా ఉంది. అక్కడ వర్షం పడి వర్షం నీళ్ళకి మొత్తం ఆగిపోయి బాగా ప్రాబ్లం అవుతుంది. కమ్ 10 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు. నా మాత్రానికే కంప్లైంట్ ఇచ్చిన ఇప్పటికి 2 సార్లు ఇచ్చినాం. తగ్గ చర్యలు తీసుకోవడం లేదు. వార్డు నెంబర్స్ ఎన్నోసార్లు చెప్పినాం.